దేవుడు తన మార్గములలో నీతి గలవాడు. దేవుడు నీతిమంతుడు. అందును బట్టే ఆయన నీతిని మనకివ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. మానవుడు ఎప్పుడూ కూడా స్వనీతిని ప్రేమించేవాడు. స్వనీతితో కొంతమంది నింపబడి ఉంటారు. చూడండి, మేము మంచి వాళ్ళం, మాలో ఏ తప్పు లేదు, మాలో ఏ పొరపాటు లేదు, మేము ఏ విధమైన పాపము చేయలేదు, మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటిదాకా మేము అందరికీ మంచే చేసాం కానీ ఎవరు కీడు చేయలేదు లేదా చెడు చేయలేదని కొంతమంది తమ స్వనీతి మీద ఆధారపడుతుంటారు. స్వనీతి ఎప్పుడూ కూడా మనలను పరలోక రాజ్యానికి చేర్చదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన స్వనీతి పని చేయదు. కానీ ఎవరి నీతి మనకు అవసరం అంటే దేవుని నీతి మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది తనను విశ్వసించిన వారందరినీ కూడా నీతిమంతులుగా చేయాలని. ఎందుకోసం అంటే ఆయన నీతి మనలో ఉండకపోతే మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా కనబడుతుందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మానవుడు చేసే ప్రతి మంచి పని లేదా నీతి కార్యము దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగే ఉన్నాయి. కారణం, మనిషి చేస్తున్న పనులను గుర్తిస్తాడేమో కానీ ఆ పనుల వెనకాలన్న ఉద్దేశాన్ని మాత్రం దేవుడే గుర్తిస్తాడు. చాలాసార్లు మానవులుగా మనం మంచి పనులు చేయొచ్చు, కానీ వాటి వెనకాల ఏవో ఒక దురుద్దేశం ఉండుండొచ్చు. వాటిని ప్రజలు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. మానవుని నీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించలేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి మనందరి కోసం ఈ లోకంలో జీవించి ఆయన ఉత్తమమైన బోధలు ఎన్నో చేసి పొంతి పిలాతు ద్వారా న్యాయపు తీర్పు తీర్చబడి శిలువ మరణానికి అప్పగించబడి యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని మనందరి కోసం బలిదానంగా అర్పించారు. మన పాపములు పరిహరించడానికి, మన శాపాన్ని కొట్టివేయడానికి, దురాత్మ శక్తుల బంధకాల నుంచి విడుదల చేయడానికి తన శక్తిని మనకు అందించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఉదయకాలంలో బహుశా నీ జీవితంలో ఇంకా దేవుని నీతితో నువ్వు నింపబడకపోతే, నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతుంటే, దుర్నీతిని ప్రేమించే వ్యక్తివైతే యేసు ప్రభు నిన్ను ప్రేమించారు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన నీ కోసం శిలువలో మరణించాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. లేఖనం తెలియచేసిన రీతిగా దేవుని సువార్తను మనం విశ్వసించినప్పుడు దేవుని నీతి మనలో డిపాజిట్ చేయబడుతుంది, ఇంప్యూట్ చేయబడుతుంది. ప్రభు తన నీతితో మనల్ని నింపుతాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క నీతి ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవబడగలము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి మనకు శక్తినిచ్చేది దేవుని నీతి. ఇంకెంతకాలం స్వనీతిని ప్రేమించి జీవిస్తావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? రా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఆయన నీతితో నీ జీవితాన్ని నింపుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి.